మాకు స్వాతంత్రం కావలసిందే అన్నాడు ఆయన. పోరాడాలి పోరాడాలి పోరాడాలి. ఎలా పోరాడాలి బాబు? తుపాకులు లేవు, బాణాలు లేవు, ఫిరంగులు లేవు. అప్పుడు ఎలాగా అని ఆయన ఆలోచిస్తుంటే మహాత్మా గాంధీ గారికి కొత్త నిబంధన బైబిల్ దొరికింది. బైబిల్లోని కొత్త నిబంధన దొరికింది. మహాత్మా గాంధీ గారి సాక్ష్యం. అందులో ఏమనుందంటే, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పమని ఒక మాట చదివాడు ఆయన. కొండ మీది ప్రసంగం. దాన్ని ధ్యానించాడట ఆయన. ధ్యానించగా ఆయనకు ఒక ప్రత్యక్షత కలిగింది, అవగాహన కలిగింది. ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పమని ఎందుకన్నాడు యేసు ప్రభువు వారు? కొడితే మళ్ళీ కొట్టామనుకోండి, అది హింస. కొడితే ఇటు కూడా కొట్టు బాబు అన్నాం అనుకోండి, అది హింసకు వ్యతిరేకం, అహింస. ఎందుకు ఆయన అన్నాడు అలాగా? అలా నిజంగా చేస్తే ఏమవుతుంది? ఆడు కొట్టాడు, ఇటు కూడా కొట్టన్నాను, మౌనంగా వెళ్ళిపోయాడు. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే, కొట్టిన వాడిని మనం మళ్ళీ కొడితే వాడి శరీరము గాయపడుతుంది. అన్యాయంగా మనల్ని కొట్టిన వాడిని, గాయపరిచిన వాడిని ఏమనకుండా మౌనంగా వెళ్ళిపోతే వాడి మనస్సు గాయపడుతుంది, హృదయం గాయపడుతుంది. తుపాకులు, కత్తులు, కటార్లు మానవ దేహాన్ని మాత్రమే గాయపరచగలుగుతాయి. అహింస మనిషి హృదయాన్ని గాయపరుస్తుంది. వాడు అన్యాయంగా కొట్టాడు, చిరునవ్వుతో వెళ్ళిపోయావనుకో, వాడు ఆలోచించుకుంటాడు, అదే ఎందుకు వాడు అలాగే వెళ్ళిపోయాడు, మళ్ళీ కొడితే బాగుండు, కనీసం ఒక 4 మాటలు తిడితే బాగుండు కదా. ఉట్టి పుణ్యానికి ఊరికనే కొట్టానే వాడిని, వాడు నన్ను ఏమనలేదు, ఊరికనే కొట్టాను, వాడు ఏమనలేదు నన్ను, ఒక్క మాటనే తిడితే బాగుండు, కొడితే బాగుండు, ఏమనలేదు. ఇది కరెక్ట్ కాదు కదా. కొడితే మళ్ళీ కొట్టాలి, మళ్ళీ తిట్టాలి. వాడు మౌనంగా సహించాడేంటి? రియాక్షన్ రాలేదు. ఈ రియాక్షన్ రాకపోవడం మనిషి హృదయాన్ని బాగా గాయపరుస్తుంది. దేహం మీద గాయమైతే కట్టు కడితే 4 రోజులకు మానిపోతుంది. నన్ను ఆడేమనలేదు అని గాయం ఏండ్లేండ్లు మానదు. కత్తి కంటే, తుపాకీ కంటే, ఫిరంగి కంటే బలమైన ఆయుధం అహింస అని నజరేయుడని యేసు నాకు నేర్పించాడని మహాత్మా గాంధీ గారు సాక్ష్యం ఇచ్చారు. ఈ అహింస ఆయుధాన్ని చేపట్టి దేశ ప్రజలందరినీ ఆకట్టుకున్నాడు ఆయన.